తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ క్రమంలో నూతన సంవత్సర వేళ 2026కి స్వాగతం తెలియజేస్తూ ప్రత్యేక ఏర్పాటు చేశారు కడియం పల్లా వెంకన్న నర్సరీ రైతులు. నర్సరీలోని వేలాది మొక్కలు విశేషంగా ఆకర్షిస్తున్నాయి. విదేశాల్లో ఉండే చెట్లు కడియం నర్సరీలో దర్శనమివ్వడంతో నూతన సంవత్సర వేళ కొత్త శోభ సంతరించుకుంది. ముఖ్యంగా ఆల్ట్రానేత్రా గ్రీన్, ఎల్లో, పింక్, మెండోగ్రాస్, ఆర్చిపోలియో, బ్లాక్, కొలియాస్ రకాలు, సాల్వియా వంటి వేలాది జాతి మొక్కలు ఆకర్షిస్తున్నాయి. కడియం నర్సరీలో కన్నుల పండుగగా కనిపిస్తున్న ఈ మొక్కల దగ్గర ఫోటోలు తీసుకోవడానికి సందర్శకులు పోటీ పడుతున్నారు. మరింత సమాచారం కడియపలంక నర్సరీ నుండి మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు. సత్య, ప్రస్తుతం కడియం నర్సరీలో ఉన్నాము. కడియం నర్సరీలో నూతన సంవత్సర వేళ కొత్త మొక్కలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. కొత్త పూల మొక్కలు అనొచ్చు, లేదంటే ఇంట్లో పెట్టుకున్నటువంటి ఇంటీరియర్లు కానివచ్చు, అంటే అవుట్ స్టాండింగ్ పెట్టుకున్నా పర్వాలేదు. అనేక మొక్కలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ నిలుస్తున్నాయి. ఒకసారి ఒక లుక్ వేస్తే చూడండి, మొత్తం కడియపుర నర్సరీకి సంబంధించినటువంటి ఒక నర్సరీ దగ్గర ఉన్నాము. మొత్తం అనేక వందలాది రకాల మొక్కలు ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే సాధారణంగా ఇతర దేశాలు దాటి, కంట్రీలు దాటి ఈ ఖ్యాతిని గడించింది కడియపునక నర్సరీ అని చెప్పుకోవాలి. ఇక్కడ చూడొచ్చు ఒకసారి, మొత్తం ఎక్కడ చూసినా సరే ప్రత్యేకమైనటువంటి అందమైన మొక్కలు ఈ కడియపులంక నర్సరీలో దర్శనమిస్తాయని చెప్పుకోవాలి. నూతన సంవత్సరం వేళ అందుబాటులోకి, అంటే సామాన్యులకు అందుబాటులోని మొక్కలు ఉంటాయి. అంటే ప్రకృతి ప్రేమికులకే కాకుండా మనం ఇంట్లో మొక్కలు పెట్టుకుంటే, అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ, అంటే ఆక్సిజన్కి సంబంధించినటువంటి విషయాల్లో కానివచ్చు చూడొచ్చు. అంటే పూల మొక్కల రూపంలోనే మరికొన్ని రకాలైనటువంటి మొక్కల్ని అనేక రకాల ఆకృతుల్లో ఈ కడియపులంక పల్లా వెంకన్న నర్సరీ కానివచ్చు, ఇతర నర్సరీలు కానివచ్చు, అనేక రకాల ఆ మొక్కల్ని 2026కి స్వాగతం పలుకుతున్నటువంటి ఫ్రేములు కూడా చూడొచ్చు. ప్రత్యేక ఆకర్షణలు ఇస్తున్నాయి. ఇక్కడ తెలుగుదనం ఉట్టిపడే విధంగా కూడా రైతులు, కడియం నర్సరీ రైతులకు సంబంధించినటువంటి తెలుగుదనం ఉట్టిపడే విధంగా కూడా ఈ నర్సరీలో వెల్కమ్ చెప్తూ, ఇక్కడ ఒక కన్న తల్లికి ఏ రకంగా పసిబిడ్డ పాలిస్తుందో అలాగే ఆవుని కూడా ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్నటువంటి నిర్వాహకులు కూడా ఇక్కడే వాటిని, అంటే చూడొచ్చు, మొత్తం మొక్కలు ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు ఇస్తున్నాయి. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మొక్కలకు సంబంధించి. అంటే ఎవరికైనా మనం విదేశాలకు కానీ, లేదంటే ఎవరికైనా తెలిసిన వాళ్ళకి కానీ ప్రత్యేకమైనటువంటి గిఫ్ట్ కింద, అంటే సాధారణంగా పొలిటీషియన్స్ కానివచ్చు, పెద్ద పెద్ద వాళ్ళకి కానివచ్చు, ఇతర కంట్రీస్కి పంపించేటప్పుడు ఇలాంటి అందుబాటులో ఉన్నటువంటి మొక్కలు, ఇందులోనే అనేక రకాల ఆకృతులను ఇక్కడ డిజైన్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి యజమాని మనతో ఉన్నారు. అంటే సాధారణంగా ఇది ధర ఎంతవరకు ఉండవచ్చు అంటారు? ఇది సుమారు దీని ధర 1000 రూపాయలు అమ్ముతుందండి. అంతే. ఇది ఇటువంటి ఏంటంటే మామూలుగా చాలా బుష్గా ఒక 7-8 నెలల మట్టి చాలా కష్టపడి తయారు చేస్తాం. పేరేంటండి? ఇది క్రిసాంతిమం హైబ్రిడ్ డ్వార్ఫ్. ఈ మొక్కను లైట్ వెయిట్లో తయారు చేస్తాం. ఈ మొక్కను 1000 రూపాయలకి అమ్మితే దీని కనీసం ఇప్పుడు లేదంటే 3000 నుంచి 5000 పువ్వులు ఉంటాయండి. ఇది వెంటనే మామూలుగా గిఫ్ట్ ఇచ్చుకుని అందంగా పెట్టుకోవచ్చు. ఈ రాబోయే సంక్రాంతి వరకు కూడా నీట్గా అందంగా ఇంటిని అలంకరణ చేసుకుంటాం. ఆ రకాలు ఇవన్నీ కూడా క్రిసాంతిమం అండి. సెవెంత్ చెప్పండి. ఇది క్రిసాంతిమం ఎల్లో, ఇది క్రిసాంతిమం పింక్, లైట్ పింక్. ఓకే, ఇది క్రిసాంతిమం లైట్ పర్పుల్ కలర్. రైట్. అది అంటే మొత్తం అన్ని రకాల పువ్వుల ఆకృతులను ఇక్కడ అందుబాటులో పెట్టారు. సాధారణంగా ఇక్కడ చాలామంది కొన్ని రకాల మొక్కలు దొరకని ప్లేస్లు ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు. అంటే ప్రత్యేకంగా ఇది ఇతర ఫ్రెండ్స్కి కానివచ్చు, ఏదైనా మనం ప్రత్యేకంగా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా పరిచయం చేయాలంటే అనేక రకాలైనటువంటి మొక్కల ఆకృతులన్నీ కూడా ఈ కడియపులంక నర్సరీలో ఉంటాయి. ఇంకా మనం చూసే కొద్దీ చూడాలనుకునేటువంటి ఈ చెట్టు ఒకసారి చూడొచ్చు. అంటే గతంలో కూడా చాలామంది ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కానివచ్చు, స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు కూడా ఇలాంటి చెట్లకు సంబంధించి ఇతర రాష్ట్రాలు కూడా తరలిస్తూ ఉంటారు. అలాంటి చెట్లను కూడా ఇక్కడ ప్రత్యేకంగా పెట్టారు. ఇది దీని పేరేంటి? క్యాక్టస్ అండి. రుబ్రికాలు ఈ మామూలుగా ఎవరికైనా ఇవ్వడానికి కూడా ఇది కొత్త వెరైటీగా తయారు చేసి ఇది కూడా గిఫ్ట్ ఇచ్చుకోవచ్చు. అంటే దీని ప్రత్యేకత ఏంటంటారు? అంటే ఇక్కడ మట్టి మామూలుగా సాయిల్ తక్కువ మీడియం ఉంటుందండి. దీనికి 45 రోజులకి 2 నెలకి అలా పోతే సరిపోద్ది. నీళ్ళు ఎక్కువ పడదు. ఎడారి జాతి మొక్కలు అనమాట. క్యాక్టస్ రకాలు. దీన్ని ఓల్డ్ మ్యాన్ క్యాక్టస్ అంటారు. ముసలతను గడ్డంలా ఉంటుంది ఇది. ఇవన్నీ కూడా రైట్. అంటే విదేశాల్లో దొరికినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా మన ఈ పల్లా వెంకన్నకు సంబంధించినటువంటి నర్సరీలో అనేక రకాలైనటువంటి మొక్కలన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి దర్శనమిస్తున్నాయి. న్యూ ఇయర్ వేళ మొత్తం అడుగు తీసి అడుగు పెట్టేది అనేక రకాలైనటువంటి మొక్కలన్నీ కూడా మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ పల్లా వెంకన్న నర్సరీలో ఉన్నాయి. అంటే పల్లిదనం ఉట్టపడే విధంగా కూడా ఈ పల్లా వెంకన్న నర్సరీ కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక నర్సరీల్లో కూడా ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా నిలుస్తున్నాయి. అందమైనటువంటి ప్రకృతికి స్వాగతం పలుకుతూ
పలుకుతూ 2026కి స్వాగతం పలుకుతూ నూతన సంవత్సర వేళ నూతన మొక్కలన్నీ కూడా మొక్కల ప్రేమికుల్ని ఆకర్షించిన విధంగా కూడా నర్సరీలో నూతన సంవత్సర వేళ దగదగ మెరుస్తున్నాయని చెప్పుకోవాలి కడియపులంక సంబంధించినటువంటి చెట్లన్నీ. రసూల్తో కలిసి సత్య టీవీనే కడియపులంక నుంచి.